హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే స్కంద పంచమి, స్కంద షష్ఠి అనేది పూజలు జరుపుకుంటూ ఉంటాం కదా. చాలా విపరీతమైన గ్రహ దోషాలు, విపరీతమైన బ్యాడ్ టైం నడుస్తుంది. అలాగే పెళ్లి కావడం లేదు, ఇంట్లో పిల్లలకి సంతానం కలగడం లేదు, ఇంకేదైనా గ్రహ దోషాలు, కుజ దోషం, సర్పశాపాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటి గ్రహ దోషాలతో విపరీతంగా కష్టపడుతున్నాము, నష్టపోతున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన డేస్. ఇది మనకి నవరాత్రుల్లో వస్తుంది. అలాగే స్కంద పంచమి రోజున పంచమి గడియల్లో స్టార్ట్ చేయాలి, షష్ఠి గడియల్లో కంప్లీట్ చేయాలి. ఇది ఒక వ్రత దీక్ష. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరుపుకునేది. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వారాహి మాత ఎలా సైన్యాధ్యక్షురాలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అలాగే సైన్యాధ్యక్షుడు. సో మనము భయానికి సంబంధించిన గాని, శత్రు భయాలు గాని, లేదంటే గ్రహ పీడలు గాని, కాకుండా ఇలా ఉంటారు కదా, వీరికి విపరీతమైన గ్రహ దోషాలు ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్కంద షష్ఠికి సంబంధించిన ఉపవాస దీక్ష చేసి పూజ జరుపుకొని ఏదైనా దానాలు అనేది ఇచ్చినట్లయితే మనకున్న సమస్త దోషాలు తీరిపోతాయి అని మనకి పురాణాలు చెప్తోంది. మీరు పంచమి తిథి రోజున ఉపవాసాన్ని, పంచమి తిథి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఉపవాస దీక్ష స్టార్ట్ చేసి పళ్ళు, పాలు, నిమ్మరసం ఇలాంటివన్నీ తీసుకుంటూ కూడా మనం ఉపవాస దీక్ష చేసుకోవచ్చు. జస్ట్ ఉప్పు, కారం, ఉల్లి, వెల్లుల్లి లాంటివి కలుపుకుండా ఉన్నవి తీసుకోవాలి. లేదా మాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, మేము ఉండలేకపోతున్నాం అనుకునే వాళ్ళు మీరు దైవం దగ్గర ఏది నైవేద్యంగా పెడతారో వాటిని భుజించవచ్చు. ఎవరు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. సో ఉండే శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ జ్యూసెస్, అలాగే కాఫీ, టీ, పాలు, పళ్ళు తింటూ కూడా మనం చక్కగా ఉపవాస దీక్ష అనేది ఉండవచ్చు. సో మనకి ఇక్కడ ఈ షష్ఠి పూజ అంటేనే మెయిన్ ఉపవాసం ఇక్కడ, అందుకే దాన్ని మరింతగా చెప్తున్నాను. ఓకేనా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ప్రత్యేకంగా 6 దీపాలు వెలిగిస్తాము. అలా మీకు సౌకర్యంగా ఉన్నట్లయితే 6 దీపాలు వెలిగించుకోండి. లేదా సౌకర్యంగా లేదు అన్నట్లయితే బియ్యం పిండితో దీపాన్ని చేసి అందులో 6 ఒత్తులు వేసి కూడా 6 వైపులా వెలిగేలాగా కానీ, లేదంటే ఒకే దాంట్లో 6 ఒత్తులు వేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఎక్కువగా కష్టాల్లో ఉన్నాము, మరీ ఎక్కువగా స్ట్రగల్స్ అనేవి ఉంది అనుకున్న వాళ్ళు షష్ఠి రోజును కానీ మీరు బ్రాహ్మీయ ముహూర్తంలో లేదా ప్రాతకాల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అభిషేకం చేయించినట్లయితే పాలాభిషేకం ఇంకా చాలా శ్రేష్టం. సో మరి మీరు ఎలాగో ఉపవాస దీక్ష ఉంటారు, ఒక దీపారాధన చేసుకున్నారు కాబట్టి దాంతో ఇది ఒక వ్రతం లాంటిది. పంచమి గడియలు 10 గంటల 4 నిమిషాలకు అయిపోతుందని చెప్పాం కదా. తర్వాత మనం షష్ఠిలో విశేషంగా పూజ అనేది చేసుకోండి. 10 గంటలకు పైన షష్ఠి గడియలు అనేది రావాలి. అప్పుడు పూజ చేసుకుని ఏమైనా నైవేద్యాలంతా కూడా చేసి స్వామి వారికి పెట్టి, ముందులోనే మురుగన్ స్వామి విగ్రహం గాని ఉన్నట్లయితే మీరు ఇంట్లోనే కూడా అభిషేకం చేసుకోవచ్చు. టెంపుల్లో చేసుకుంటే ఇంకా శ్రేష్టం. స్కంద కవచం అవన్నీ కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. అవి లేదా మీరు చదవలేము అనుకున్నట్లయితే వీడియోల్లో కూడా మనకి ప్లే చేసుకొని కూడా వాటిని వింటూ ఇల్లంతా కూడా ఒక డివైన్ పవర్ గా, ఎలాగో వారాహి నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉంటాం, ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, అలాగే దైవికంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ సమయంలో వచ్చే ప్రతి పరిహారాన్ని, పూజని చేసుకుంటే మనకి ఇంకాస్త బలం అనేది ఉంటుంది. సో అలా అన్నమాట, ఈజీ. కాకపోతే ఇక్కడ ఉపవాసం ఉండాలి, అదే మనకి మెయిన్. చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే నేత్ర బాధలున్నా తొలగిపోతాయి, చర్మ రోగాలున్నా తొలగిపోతాయి, అలాగే సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహాలు కాకుండా ఉండే వాళ్ళకి వివాహం కలుగుతుంది. ఇలా మీకు ఒక 3-4 టైమ్స్ వరకు కూడా ఇలా ప్రతి మంత్ కూడా స్కంద పంచమి అనేది వస్తూ ఉంటుంది. అలా మనం ఆ రోజుల్లో అంతా కూడా పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్పెషల్ గా ఈ ఉపవాస దీక్ష ఉండి పూజ చేసుకుని, ఎవరికైతే ఆ సమయంలో ఈ వ్రత దీక్ష చేసి అనంతరం వివాహాలు కలిగి సంతానం కలిగే వాళ్ళందరికీ కూడా ఆ స్వామి వారికి సంబంధించిన సహస్రనామాల్లో ఏదైనా మీకు ఇష్టమైన పేరును సెలెక్ట్ చేసుకుని
మీకు ఈ పూజ వల్ల కలిగిన సంతానానికి నామకరణం చేసుకున్నట్లయితే ఆ పిల్లాడి భవిష్యత్తుకి ఇంకా చాలా మంచిది. ఇదండి ఈ రోజు వీడియో. మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీరు పెట్టే లైక్స్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి పుషప్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.